మీద మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారని, రాష్ట్రాన్ని నడపాలంటే కండ కాదు గుండె కావాలని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టామని చెప్పారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రాజేంద్రనగర్లో తనకు భూములు ఉన్నాయనే అనుమానంతో ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేశారని కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు కాబట్టి లేవు. ఒకటి యాద్ చేసుకోండి మీరు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ఒకసారి రాలే, సంవత్సరం పాటు 3 దశల్లో వచ్చింది కరోనా. 2020లో మొదలైందంటే 2021 జూన్ దాకా నడిచింది. అప్పుడు ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేకుండే, ఎందుకంటే ఇక బయట కొనేటోడు లేదు, అమ్మేటోడు లేడు, ఎక్కడికి వస్తుంది ఆదాయం? సున్నా. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండి ప్రభుత్వానికి సున్నా ఆదాయం, అప్పు కాదు సున్నా, ఏమి లేదు. ఆ రోజు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? బతుకమ్మ సీరియల్ ఆగినాయా? మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ ఏమో అన్నిస్తాడు, నీకేమో వడ్డిచ్చిన పల్లెం లెక్క వడ్డిచ్చిన ఇస్తారు లెక్క మంచిగా పెట్టి కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచిగా అపైపోతే నీకేమో ఏ చేతకాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందని మాట్లాడతాం. అక్కడ కావాల్సింది ముఖ్యమంత్రికి నడిపెట్టోనికి కండ కాదు గుండె. గుండె ఉండాలి. ఒక గుండె ఉన్న నాయకుడు కేసీఆర్. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు, నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 23 నెలలే 2,30,000 కోట్లు అప్పు చేసిండు. ఎడబోతున్నాయి మరి పైసలన్నీ? కుర్చీ కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీగా ఉన్నాడు. నాకు